పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కరపరుచుకోమని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభును దూరము నుండి చూసి, యేసు ప్రభువా, మమ్మలను కరుణించు ఏమని అడుగుతున్నారు? యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు. ఎందుకు కరుణించవలసిన పరిస్థితులు అడుగుతూ ఉన్నారంటే, కుష్ఠరోగము అనేది ప్రజల్ని దగ్గరగా చేరనివ్వదు ప్రజల్లోకి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు మన ఇంట్లోకి రానిస్తామా? ఇప్పుడే రాని. అప్పుడు రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? కనబడితేనే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. ఎందుకు? అది ఇంకా లేకుండా పోతుందని. బైబిల్ ప్రకారం చూస్తే వాళ్ళు పాళెం వెలుపల దూరంగా ఉండాలి. ఆహారానికి, కుటుంబానికి, నీటికి, ఆప్యాయతకు, ప్రేమకు, అన్నిటికీ ఏం చేయాలి? దూరంగా ఉండాలి. అయితే అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు వారికి తటస్థించినప్పుడు దూరంగా ఉన్నారు. ప్రజలు ఉన్నారు, ప్రభువు ఉన్నాడు. అయితే దూరంగా ఉండి యేసు ప్రభువా, మమ్మల్ని ఏం చేయమంటున్నారు? కరుణించు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి మీ దేహాన్ని ఎవరికి చూపించమన్నాడు? యాజకునికి చూపించండి. వాళ్ళు అనొచ్చు, ప్రభువా, మేము మిమ్మల్ని అడుగుతుంటే పాత నిబంధనలో యాజకులు కుష్ఠరోగం నిర్ధారించి పాళెం వెలుపల పెడతారు కొన్ని దినాలు. ఎక్కడ? ఊరికి దూరంగా. వాళ్ళ దగ్గరికే మమ్మల్ని వెళ్ళమంటున్నావు అని ప్రశ్న వేయలా. మీరు వెళ్ళి యాజకును కనపరుచుకోమంటే అక్కడ రాయబడిన మాట, వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి. అంటే ఎవరు మాటను విన్నారు వాళ్ళు? ప్రభు అయినా. మరి మనం ఎవరు మాట వినాలి? దేవుని మాట. పేరుకే మనము దేవుని మాట వినినప్పుడు, ఆయన వాక్యం వినినప్పుడు, వినటం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం. అలాగైతే ఆయన మాటను వాళ్ళు ఎలాగైతే మమ్మల్ని కరుణించమని అడిగారో, ప్రభువు కూడా మీరు వెళ్ళి మీ దేహాన్ని వారు వెళ్ళుతుండగా శుద్ధులయ్యారు. వాళ్ళు పోతుండగా శుద్ధులయ్యారు. నిజమే. నేను కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నాకు కూడా అనారోగ్యం ఉంటే ప్రార్థనకి వెళ్తుంటే తగ్గల. అరే వీళ్ళేంది ఇట్లా దేవుని సంధికి వెళ్ళి తగ్గిద్దన్నారే, నాకేం తగ్గలేదు, నేను పోకూడదు అని నేను పోలా. పోకపోతే 2 వారాలు పోకపోయేసరికి నా స్నేహితుడు, సహోదరుడు వచ్చి, ఏందన్నా రాలేదు అన్నాడు. లేదులే తమ్ముడు, నేను రాను. ఏంది, నెల వచ్చాను, 2 నెలలు వచ్చాను, 3 నెలలు, 6 నెలలు అయింది, ఏమీ జరగలేదన్న. అట్లా కాదన్నా, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన చెప్పినట్లు వాక్యం వినాలి, దాని ప్రకారం సరి చేసుకొని ప్రార్థన చేయాలని ఇంకా దేవుని గురించి చాలా సంగతులు చెప్పాడు. చెప్పినప్పుడు సరే
మరలా ప్రయాణము కొనసాగించాను. అప్పటికి నా మనసులో ఉంది 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, ఏమి కొంచెం కొంచెం మెరుగ్గా. ఇక అలాగూ జరిగిపోయే కొద్దీ ఇంకేమీ లేదు. అప్పుడు ఈ బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ కూడా నాకు అనిపించింది, ఓ వీరు వెళుతుండగా ఏమయ్యారు? శుద్ధులయ్యారు. పరిణితి చెందాలి, మనం మార్పు చెందాలి. వీరు వెళుతుండగా ఏమయ్యారు? అది ఉన్న మెడికల్ షాపులో ట్యాబ్లెట్ మనం తీసుకొని వేసుకోగానే పోవటానికి. మనం భయంకరమైన జీవితంలో జీవించి మన ఇష్టానుసారంగా ఉండి దేవుడు చేయలేదని మనం ఏం చేస్తాం? దేవుని మీద అలుగుతూ ఉంటాం. కానీ మనలో మనం ఒకసారి ఏం చేయము? పరీక్ష చేసుకోము. కాబట్టి వీరు వెళుతుండగా ఏమయ్యారంట? శుద్ధులయ్యారు. వెంటనే ఒక వ్యక్తి చేతులు దేహం అంతా చూసుకొని తనకు స్వస్థత కలుగుట, శుద్ధి కలుగుట చూసి ఏం చేశాడో తెలుసా? 15వ వచనం చదువుతున్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, దేవుడంటే తెలియదు, అంటరాని వ్యక్తి, దూరంగా ఉండాలి. పైపెచ్చు ఇంకేమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది, ఇంకా దూరంగా ఉండాలి. మానసికంగా బాధపడాలి. అక్కడ ప్రభు అన్నాడు, ఒక్కడే వచ్చాడు. ఇందాక ఎంతమంది వచ్చారు? 10 మంది గుంపు వచ్చారు. ఇప్పుడు ఒక్కడే వచ్చాడు, అందులో కూడా సమరయుడు అని రాయబడింది. అయితే గొప్ప శబ్దంతో దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో, ఆయన పాదముల యొద్ద ఏం చేశాడు? సాగిలపడ్డాడు. దేవుణ్ణి మహిమపరిచాడు, ఆయన్ని ఘనపరిచాడు. దేవా, నీవు తప్ప నాకు చేయగలిగిన వారు ఎవరు లేరు. నిజమే, భౌతిక సంబంధమైనటువంటిదే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతీది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు చేయబడింది. ఆయన పరలోకము నుండి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచి పాపాత్ములైనటువంటి మన కొరకు ఆయన తన శరీరాన్ని 140 దెబ్బలు కొట్టడానికి ఏం చేశాడు? అప్పగించాడు. ఆయన చేతులు, ఆయన పాదములు బలమైన మేకులతో ఏం చేయబడ్డాయి? గుచ్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కలో పళ్ళెపోటు పొడవబడింది. మనకు రావాల్సిన శిక్షను ఆయనే భరించాడు. దూరస్తులైన మన వలన ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. నిజమే, క్రీస్తు వలన, క్రీస్తు రక్తం వలన. ఈ కుష్ఠరోగులు కూడా దూరంగా, పాళెం వెలుపల ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడు వాళ్ళని? చెప్పండి. భౌతికంగా బాగు చేశాడు, ఆత్మీయంగా బాగు చేశాడు. అసలు దేవుని దగ్గరికే వచ్చారు, ఆయన పాదాలనే దగ్గరికే వచ్చారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మరి మన వలన దేవునికి మహిమ ఉందా? మన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? రోమపత్రికలు అదే చెప్పాడు, సజీవ యాగముగా మీ దేహాలు దేవునికి సమర్పించండి. ఆ 9 మంది ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. వాడు కనపడలా, ఏరేని అడిగాడు. ఒకసారి మేలుకు తగినట్లుగా మనం ఏం చేయమో జీవించాం. యేసు ప్రభువారు మన పాపములు ప్రాయశ్చిత్తం చేయటం కన్నా మేలు ఇంకేమన్నా ఉందా? ఏమండి, గొప్ప అద్భుతం అంతకన్నా ఇంకేముంది చెప్పండి? ఆయన మన కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు. కుదురుగా కాసేపు ఒక చోట కూర్చోలే. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు 6 గంటల సేపు సిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఒకసారి ఆలోచన చేయండి.
మన జీవితాల్లో ప్రభువు చేసినటువంటి త్యాగం మరోలేం. కనీసం ఆ కుష్ఠరోగులు భౌతికంగా శరీరం బాగుపడితేనే దేవుణ్ణి ఏం చేశారు? గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఏం చేశారు చెప్పండి? మహింపరిచారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనం పాట పాడితే వినపడదు, ప్రార్థన చేస్తే వినపడదు, ఆరాధన స్తుతులు చెల్లిస్తే చెప్పండి వినపడదు. ఏదన్నా సేవకులు వాక్యం చెబుతూ అడిగితే నోరు బయటికి రాదు. మన హృదయం నింపబడాలి. హృదయం నిండిన కొలది పెదవులు మాట్లాడతాయి. కాబట్టి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టినప్పుడు ఆ మాటలు మన హృదయంలో స్థిరంగా నిలుస్తాయి. ఈ సమరయుడు దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి ఇక్కడ ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించాలి. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరుస్తూ తిరిగి వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మేలుకు తగినట్లుగా జీవిస్తున్నాడా లేదా సమరయుడు? తిరిగి వచ్చాడా లేదా? అయ్యా నువ్వు చేసావు అని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు 10 మంది శుద్ధులు కారా, ఆ 9 మంది ఎక్కడున్నారు అని అడిగాడు. ఆ అన్యుడు తప్ప దేవుని మహింపసుడు తిరిగి వచ్చిన వాడు ఎవడును లేడు అని చెప్పిరి. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను. నువ్వు కూడా వెళ్ళిపో, నీ విశ్వాసమే నిన్ను. ఎక్కడికి వెళ్తాడు ఇతను చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? ఎవరు కనపరుచుకోమన్నాడు? వెళ్ళి యాజకునికి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అంత మొగలు నెట్టేసి త్రోసేసి సి అన్నా అక్కడికే వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇతను ప్రత్యేకంగా జీవించటానికి నిర్ణయం చేసుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం బబులోను దేశంలో ఉన్న షడ్రెక్, మెషక్, అబేద్నెగోలను మనం చూడగలం. దానియేలును చూడగలం. తమ దేవునికి తప్ప ఎవరికి మొక్కలేదు. దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తున్న మనం, ప్రభువుని నమ్ముకున్న మనం మాదిరత్వాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? వాళ్ళలాగా సంతోషపడి విరజిమ్ముకొని 9 వెళ్ళిపోలేదు ఇతను. అసలు తనకు శుద్ధి కలుగుట చూసి మనం శుద్ధి చేయబడ్డామా? కడగబడ్డామా? క్రీస్తు రక్తంలో ప్రత్యేకపరచబడ్డామా? మనం ఒకసారి ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఆయన చేసిన మేలుల ఉపకారాలకి ఆయనకు ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనం ఏం చేయలేము? తీర్చలేము. ఆయనకు కావాల్సింది ఆయనని ఘనపరచటమే. ఎవరైతే ఆయన్ను స్తుతిస్తారో వారే దేవుణ్ణి మహింపరుస్తారు. కాబట్టి ఈ సమయంలో మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న ప్రభు మన కోసం గవిని వెలుపల, శిబిరము వెలుపల మనందరి పాపదోషము నిమిత్తమై దూరస్తులైన మనవల్ని సమీపస్తులుగా చేయటానికి ప్రభువారు మనకు బదులు మన స్థానంలో కలువరి శిలువలో బలి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. పరలోకమునకు ఆరోహణమయ్యాడు. తమను నమ్మిన దేవుని పిల్లలను తనతో కూడా ఉండటానికి తీసుకెళ్ళటానికి త్వరగా రాబోతున్నాడు. వచ్చువాడు ఆలస్యము చేయడు, వస్తాడు. అందుకనే మనము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ, ఈ లోకంలో మనకు పోరాటాలు ఉంటాయి. నమ్ముకున్న దేవుని పిల్లలకి ఏముంటాయి? పోరాటాలు ఉంటాయి. నాకుండేది నాకు ఉంటుంది, మీకుండేది మీకు ఉంటుంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. వాటన్నిటిని మనం జయించాలి. ఏం చేయాలి?
జయించాలి. జయిస్తూ ప్రభువులో నమ్మకంగా జీవిస్తూ ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి.